హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిస్ లక్కమాంబ పార్ట్ 121. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళాక చెప్తాను నేను కూడా సొంటికాయ సొంటికాయ అని, బట్ ఇంట్లో ఉందిలే మీకు అనుకుంటుంది మనసులో లక్కీ. నెక్స్ట్ డే మమ్మీ కాఫీ అంటూ శౌర్య బయటికి వచ్చి సోఫాలో కూర్చునేసరికి ఇదిగో బావా అంటూ చేతిలో పట్టుకొని నిలబడింది లక్కీ. అది చూసి ఏంటిది అని అడిగాడు శౌర్య. ఇన్విటేషన్ కార్డు బావా అంటుంది లక్కీ. అది కనిపిస్తుంది, కానీ నేను అడిగింది కాఫీ, ఇన్విటేషన్ కార్డు కాదు అని శౌర్య అనగానే, అయ్యో బావా, నేను మీకు చూపిద్దామని తీసుకొచ్చాను అంటుంది లక్కీ. కొత్తగా చూడ్డానికి ఏముంది, ఆర్డర్ ఇచ్చిందే నేను, అందులో మ్యాటర్ ఫైనల్ చేసి ప్రింటింగ్కి ఇచ్చాను అంటూ టీవీ చూస్తున్నాడు శౌర్య. నీకు తెలియట్లేదు బావా నేను ఎందుకు ఇస్తున్నానంటే అనగానే, ఓకే ఓకే అర్థమైందిలే, నేను నీ దగ్గరికి రావడానికి ఇన్విటేషన్ కార్డా, నాకు అవసరం లేదు లేపిచ్చి, ఈ కార్డు కాదు కదా, ఎవ్వరి పర్మిషన్ కూడా అవసరం లేదు నాకు అని కన్ను కొట్టాడు శౌర్య. అంతే తడబడిన లక్కీ, అయ్యో బావా మీకు అర్థం కావట్లేదు నేనేం చెప్తున్నాను అంటూ కార్డు ఓపెన్ చేసి ఒక చోట చూపిస్తుంది. ఇది ఏంటి బావా అని. అది చూడగానే కన్ఫర్మ్ ఇదేదో ఎక్స్ట్రా చేయడానికి నా దగ్గరికి వచ్చింది అని శౌర్య అనుకుంటూ, తెలియట్లేదా, తెలుగే అనుకున్నాను, ఇంగ్లీష్లో కూడా వీకేనా నువ్వు అన్నాడు కార్డు తీసుకుని శౌర్య. శ్రీమతి అండ్ శ్రీ లేట్ ఎస్ రఘునందన్ యాదవ్ పుష్పలత యాదవ్ అని చదవగానే, అదంతా అడగట్లేదు బాబా, జస్ట్ ఇక్కడ ఉందే ఎస్, దీని ఫుల్ ఫామ్ ఏంటి బాబా అని అడిగింది అమాయకంగా ఫేస్ పెట్టుకొని లక్కీ. దాంతో తన వంక సీరియస్ గా చూసేసరికి ఎందుకో తన కళ్ళు అల్లరిగా నవ్వుతున్నట్లు అనిపించింది శౌర్యకి. ఓకే, చాలా ఎక్స్ట్రా చేస్తుంది అని మనసులో అనుకుంటూ, ఇది మా ఇంటి పేరు, ఇంతకీ మా ఇంటి పేరు ఏంటో తెలీదా లక్కీ నీకు అని అడిగాడు. తెలీదు బాబా, ఒకసారి చెప్పవా హుషారుగా అడిగింది. తన ఉత్సాహం చూడగానే కన్ఫర్మ్ అయిపోయింది, ఇది కావాలనే అడుగుతుంది అని. మా ఇంటి పేరా సొంటి, అందుకే ఇక్కడ ఎస్ వచ్చింది. అయితే ఏంటి అన్నట్లుగా తన వైపు చూశాడు శౌర్య, తన ఎక్స్ప్రెషన్స్ చూడాలని. ఏంటి సొంట్యా, మై గాడ్, సొంటి ఏంటి బావా, ఇంత ఫన్నీగా ఉంది, బాబోయ్ నాకైతే నవ్వు ఆగడం లేదు. సొంటి అని ఇంత కామెడీగా కూడా ఇంటి పేరు ఉంటుందా అని గట్టిగా నవ్వింది కాసేపు లక్కీ. అది ఇంకా నేను మా ఇంటి పేరే అనుకున్నాను బావా, మీది కూడా చాలా చాలా ఫన్నీగా ఉంది అని ఆయాసపడుతూనే మరొకసారి గట్టిగా నవ్వి, మై గాడ్, మీకు ఇంకో విషయం తెలుసా బాబా, ఎప్పుడైనా నేను నానమ్మ, మా మమ్మీ లేదా అత్త సీరియస్ గా మాట్లాడుతూ ఉంటే నేను ఆ టాపిక్ మధ్యలోకి వస్తే, ఎందుకే మధ్యలోకి వస్తావు సొంటికాయలాగా అని నానమ్మ తిడుతుంది అని గట్టిగా నవ్వి, ఆ సొంటి ఈ సొంటేనా బావా అని డౌట్ వ్యక్తం చేసింది లక్కీ తెగ పర్ఫార్మెన్స్ చేస్తూ. కన్ఫర్మ్ తను నన్ను టీజ్ చేస్తుంది అని శౌర్య మనసులో అనుకుంటూ, ఆ అదే అవును, ఆ సొంటే, అయితే ఏంటి అని వన్ ఐబ్రో పైకి ఎత్తి మరీ అడిగాడు సీరియస్ గా శౌర్య. ఆహా ఏం లేదు బాబా, నాకే ఇంటి పేరు ఇలా ఉందని బాధపడ్డాను, పైగా ఇన్ని రోజులు మీరు కూడా నన్ను పెసరకాయ పెసరకాయ అనేవారు, నేను తెగ ఫీల్ అయిపోయేదాన్ని, అలాంటిది మీ ఇంటి పేరు సొంటి అని విన్నప్పటి నుంచి నాకు భలే నవ్వొస్తుంది. మరి ఈ పేరు వల్ల మీరు కూడా ఎప్పుడైనా నాలాగా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యారా బాబా అని అడుగుతుంది. అప్పుడు కూడా తెగ నవ్వుతుంది లక్కీ. నా ఫీలింగ్ పక్కన పెట్టు, అసలు మా ఇంటి పేరు తెలియగానే నీకొచ్చిన ఫీలింగ్ ఏంటి అని అడిగాడు టీ పై మీద కాళ్ళు పెట్టుకొని ఊపుతూ శౌర్య. అంతే ఉత్సాహంగా తన పక్కన కూర్చొని, అయ్యో బాబా, ఒక్క ఫీలింగ్ కాదు ఎన్నో ఫీలింగ్స్, ఈ రోజు తర్వాత మీరు నన్ను ఏడిపించరు అన్న స్ట్రాంగ్ ఫీలింగ్, ఎందుకంటే మీ ఇంటి పేరు కూడా ఫన్నీగా ఉంది కదా, పైగా ఇప్పుడు నాకు తెలిసింది కదా, బై ఛాన్స్ ఒకవేళ మీరు నన్ను ఏడిపించారనుకోండి, అప్పుడు నేను కూడా మీ ఇంటి పేరును పట్టుకొని మిమ్మల్ని ఏడిపిస్తాను, అది మాత్రం కన్ఫర్మ్. ఇక మిగతా నా అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవడానికి బోలెడంత టైం పడుతుంది అంటూ తన రెండు చేతులు వెడల్పు చేసి చూపిస్తుంది లక్కీ నవ్వుకుంటూ. అవునా,
అని నాకు మాత్రం ఈ తోక కట్ చేయడానికి ఎంతో టైం పట్టదు లక్కీ అని మనసులో అనుకుంటూ తననే చూస్తున్నాడు శౌర్య. లక్కీ కంటిన్యూ చేస్తూ, ఇక పైన మీరు నన్ను ఓయ్ పిసరగాయ్ అన్నారనుకోండి, వెంటనే నేను కూడా ఏంటి సొంటికాయ బావా అని అనాలని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అని ఉత్సాహంగా చెప్పి అంతలోనే బట్ నేనలా అనలేను. ఎందుకంటే మీరు నా బావ కదా! మీకు తగినంత గౌరవం ఇవ్వాలి. అది నా బాధ్యత కూడా. కాదని అన్నాననుకోండి మళ్ళీ మా నాన్నగారు ఇక్కడే ఉన్నారు. నేను రివర్స్‌లో మిమ్మల్ని ఏమైనా అంటే ఆయన విని లక్కీ ఇదేనా నీ సంస్కారం అని అడుగుతాడు బావ. అందుకే నేను మిమ్మల్ని తిరిగి సొంటికాయ్ అని అనలేను అని దీర్ఘం తీస్తూ మరి ఇన్నోసెంట్‌గా ఫేస్ పెట్టుకొని చెప్పింది లక్కీ. కానీ ఒకటి మర్చిపోతున్నావు పెసరగాయ్. నిన్ను మీ నాన్నగారైన గురునాథం గారు లక్కీ అని సంబోధించాడు. తల్లి లక్కమాంబ ఇదేనా నేను నీకు నేర్పిన సంస్కారం అంటాడు అని ఆయన్ని ఇమిటేట్ చేస్తూనే శౌర్య లక్కీ మీది మీదికి వెళ్తూ అంటే మా ఇంటి పేరుని వెక్కిరిస్తున్నావా? నేను నీకు బావను అవుతాను అనే గౌరవంతో తిరిగి నన్ను వెక్కిరించలేకపోతున్నావా? అలా అని కవర్ చేసుకుంటూ మళ్ళీ మళ్ళీ మా ఇంటి పేరుని వెక్కిరిస్తూ దెప్పుతావా? అందుకేనేనే నీకు బ్రెయిన్ లేదు అనేది. ఇవాళ మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది నాకు. ఇక నీకు బ్రెయిన్ పెరగదు. అది నీ హైట్‌తోనే ఆగిపోయింది అన్నాడు శౌర్య. లక్కీ అతని మాటలు వింటూనే వెనక్కి అడుగులు వేస్తూ వాల్‌కి లాక్ అయిపోయి శౌర్యాన్ని చూస్తూ అదేం లేదు బావ నాకు బ్రెయిన్ చాలా ఉంది అంటుంది. చా ఎక్కువే ఉంటే నా ఇంటి పేరుతో వెక్కిరించడానికి నీకు ఆలోచన ఎలా వస్తుందే అన్నాడు. ఎందుకు రాదు? మీరు మాత్రం మా ఇంటి పేరుతో నన్ను వెక్కిరించలేదా? నేను అలాగే. అందుకే నాకు ఆలోచన వచ్చింది అంటుంది చాలా యాటిట్యూడ్‌గా జవాబు ఇస్తూ లక్కీ. ఇదివరకే అంటే ఓకే. ఇప్పుడైతే నీకా ఛాన్స్ లేదు అని శౌర్య అనగానే ఎందుకు లేదు? బరాబర్ ఉంది. కాకపోతే నేను మీకు భయపడతాను. అందుకే మిమ్మల్ని అనలేకపోతున్నాను అంటుంది లక్కీ వాస్తవాన్ని ఒప్పుకుంటూ. అవునా? అన్నాడు శౌర్య తన కళ్ళలోకి చూస్తూ. హా! ఆల్రెడీ అత్తతో సొంటి శౌర్య అని ఎన్నిసార్లు అన్నానో తెలుసా? అంటుంది లక్కీ హ్యాపీగా. అవునా? అని శౌర్య అనగానే అవును నీ కొడుకుది పోలీస్ డ్యూటీ, మీ ఇంటి పేరు సొంటి అని స్లోగన్ కూడా రెడీ చేశాను అని గర్వంగా చెప్తుంది లక్కీ. అదంతా తర్వాత మీ నాన్నగారు దంత వైద్యురాలు పెసరగాయల లక్కమాంబ అని బోర్డు రెడీ చేయించాడంట అని శౌర్య అనగానే లక్కీ ఫేస్ మాడిపోయింది. ఇక సీరియస్‌గా ఫేస్ పెట్టుకొని అది అప్పుడు బావా ఆ గోవర్ధనం సంబంధం వచ్చినప్పుడు. ఇప్పుడు కాదు కదా! అంటుంది తిప్పుకుంటూ లక్కీ. కదా! లక్కీ నేను నీకొకటి చెప్పడం మర్చిపోయాను అనగానే ఏంటి బావా? అని అడిగింది ఎక్సైట్‌మెంట్ అవుతూ. అదే నీ పేరు ప్లస్ డిగ్రీతో నేను కూడా ఒక బోర్డ్ ఆర్డర్ ఇచ్చాను. కొత్తింటి దగ్గర గేటు పక్కన పెట్టడానికి. ఇప్పుడు మన పుష్ప విలాస్ ఉంది కదా! ఆ నేమ్ కింద నా పేరు, నా క్వాలిఫికేషన్, నీ పేరు, నీ క్వాలిఫికేషన్ వచ్చేలా అని శౌర్య అనగానే, అవునా బావా! వావ్ బావా! సూపర్! నిజంగానా? అది ఎలా ఉంటుంది? ప్లీజ్ ప్లీజ్ చూపించవా? అని లక్కీ అనగానే, చూపిస్తా ఉండు. ఆల్రెడీ నా దగ్గర పిక్ కూడా ఉంది అంటూ తన ఫోన్‌లో సెర్చ్ చేస్తున్నాడు శౌర్య. అంతే ఫుల్‌గా హ్యాపీ అయిపోయిన లక్కీ, నిజమా? ఒక్క నిమిషం బావ అందరిని పిలుస్తానుండు. అందరికీ చూపిద్దాం అంటూ పుష్ప, సులోచనమ్మని, గురునాథం, జయంతిని, మల్లిని కూడా పిలిచింది. అందరూ వచ్చారు హాల్‌లోకి ఏంటి విషయమని. అప్పుడు లక్కీ ఊహించుకుంటుంది. డాక్టర్ లాస్య యాదవ్ బీడీఎస్ అనే బోర్డుని. ఆ షార్ట్ టైమ్‌లోనే అస్సలు ఆగదు కదా తనకి. ఇక శౌర్య తన ఫోన్ అందరికీ చూపించాడు. అది చూసి ముందుగా అందరూ షాక్ అయినట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి, ఆ తర్వాత నవ్వడం మొదలుపెట్టారు. అది చూసిన లక్కీ షాక్ అయిపోయింది. అప్పుడే వచ్చిన బంటి కూడా చూశాడు. ఏంటి ఇలాగే పెడతావా భయ్యా? పాపం లక్కీ. సరే పెట్టు కానీ కింద ఆ స్లోగన్ వద్దు అన్నాడు తన వైపు జాలిగా చూస్తూ బంటి. వాట్? నాకు కూడా స్లోగనా? అంటే అంత తింగరగా ఉందా నా పేరు? అని అసలు బావ ఏం చూపిస్తున్నాడు? అనుకుంటూనే ఇది నన్ను చూడని అని ఫోన్ లాక్కొని మరీ చూసి
కళ్ళు తేలేసింది లక్కీ. ఎందుకంటే అక్కడ ఉన్న పేరు ఇలా ఉంది, దంత వైద్యురాలు సొంటి లక్కమాంబ. ఇక స్లోగన్ విషయానికొస్తే, డాక్టర్ పొట్టి ఇంటి పేరు సొంటి అని చదివి శౌర్య వైపు చూసిన లక్కీని చూస్తూ, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు శౌర్య. అంతే, ఏడుపు ఒకటి తక్కువైంది లక్కీ ఫేస్ లో. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.